హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదీక్షమమ్మ. అందరు ఎట్లున్నారబ్బా? మంచిగా ఉన్నారు కదా? మళ్ళీ మన లేబర్ పని అయితే స్టార్ట్ అయిపోయింది అబ్బా. ఇంక ఇప్పటి నుండి లీవ్ తీసుకోకుండా పని కోవాలనుకుంటా, కానీ అది అస్సలు జరగని పని. అయినా కొన్ని పనులు నచ్చకపోయినా కానీ బతకని కోసం చేసుకోవాలా. ప్రజెంట్ ఉన్న నా సిచ్యువేషన్లో అయితే నాకు జీవనోపాధి ఈ లేబర్ పని అన్నమాట. దగ్గర దగ్గర 3 వారాలు అవుతుంది నేను పనికోక. అసలు ఎందుకోలేను ఏం కథ అని తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఈ అలవాటేం నాకు కొత్తగా కాదన్నమాట. ఎందుకంటే నేను ఎప్పటి నుంచి పని చేస్తున్నానో అప్పుడు కూడా ఇట్లనే రెస్ట్ తీసుకుంటూనే పని చేస్తుంటే, కంటిన్యూ అస్సలు చేయకపోతుంటే. కాకపోతే అప్పుడు లోడింగ్ చేసే లేబర్ అయితే ఒక 5 ఉంటుండే. అప్పుడు నేను లోడింగ్ చేయడానికి రాకపోయినా కానీ బాగా బాధేమి ఉండపోతుండే. ఇంక ఇప్పుడు ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇబ్బంది అవుతుంది, ఇంకా ఖచ్చితంగా రావాల్సిందే. నాకు కూడా పైసలు అవసరం కాబట్టి ఈ పని అయితే ఖచ్చితంగా చేసుకుంటున్నా. ముందే ఇది ఎండాకాలం కాబట్టి ఇంకా ప్రొద్దున జల్దే రావాలా, లేకపోతే ఎండలు బాగా కొట్టినాయి అనుకో పని చేయడానికి అస్సలు శాత కాదు. బాగా రోజుల తర్వాత పనికి వస్తే ఏదొక్క మార్పు చూడాల్సిందే. ఇది కోరి కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద గ్రానైట్లను తీసి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. ఇంకా చిన్న చిన్న పనికిరాని బండలన్నిటిని ఇంక ఇట్లా పెద్ద పెద్ద ర్యాంపులు లెక్క చేసి కుప్పలు లెక్క పెడతారన్నమాట. ఇంకా మేము కంకర కొట్టే ర్యాంపు ఇంకా పక్కనున్న ర్యాంప్ అయితే ఒక్క దగ్గరకు అయిపోయింది. అవి ఇంకొన్ని రోజులు అయితే దాని లెవెల్కి ఇది వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ పొలాలన్నీ కోసేసిర్రు, నీళ్లు తెచ్చుకోనికి మస్తు ఇబ్బంది అవుతుంది ఇప్పటి నుంచి మాకైతే. ఇవైతే మా పాత గంపలు అన్నట్టు, ఎంత చిన్నవి ఉన్నాయి చూడుర్రి. బో ఇవైతే రాత్రి కొనుకొచ్చారంట పెద్దవి. అసలు ఇవి ఒక్కోళ్ళకి లేస్తాయా? ఎంత పెద్దగా ఉన్నాయి. దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది. అడ్లు నింపెట్టి గంపలు తీసుకొని వచ్చారు. ఇవి 2-3 అయితే లేస్తాయి, ఒక్కళ్ళకైతే అస్సలు ఇవ్వయి. ఫస్ట్ ట్రిప్ అయితే లోడ్ అయిపోయింది. ఇంకా అది ఏడ కాల్ చేసి రావాలని చెప్పేసి ఫోన్ చేస్తున్నాడు. ఇంకా అది కాల్ చేసి వచ్చేంత వరకు నేను ఏం చేయాలని చెప్పేసి ఇలా రెస్ట్ అయితే తీసుకుంటున్నా. ఇంకా బండి అయితే నింపేసినాం కదా, ఇంకా కాల్ చేసి వచ్చేదాకా ఏం చేయాలని చెప్పేసి ఇంకా మా వాళ్ళు అయితే ఇట్లా వేసుకున్నాను నీడ కోసము. ఇట్లా ఈ తాటి కమ్మలతోని ఆ లోలు రాలేదు ఇలా కంకర కొట్టేటోళ్ళు. ఇక నేను ఒక్కదాన్నే ఉన్న కోర్లు అయితే ఇలా రెస్ట్ తీసుకుంటున్నా బండి కాల్ చేసి వచ్చేంత వరకు. కంకర కొట్టేటోళ్ళు ఎందుకు రాలేరంటే ఇంటికాడేమో పంచాయతీ ఉందంట. ఇంకా పంచాయతీ కోసం అని చెప్పేసి అందరు ఇంటికాడనే ఉన్నారు. ఇంకా మనమైతే అసొంటి ఏం పట్టించుకోం కాబట్టి, పట్టించుకోడు కాదు అసలు మా అసొంటులని పిల్లరు రానియరు కూడా. ఇంకా అందుకే మేమైతే పనికి వచ్చేసినాము. అప్పుడప్పుడు నేను గుట్టకు రాకుండా రెస్ట్ ఎందుకు తీసుకుంటా అంటే ఇట్లా ఒక్కదానే నిర్వాడు అవుతుంది గుట్టకు వచ్చి. నా సోపతి కంకర నింపేటోళ్ళు అయితే ఓళ్ళు లేరు. ఇంకా మిగతా వాళ్ళంతా వేరే పనికి పోతారు. మేమైతే వేరే పనికి పోయే ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే ఈ పని మాదే కాబట్టి ఇంకా మేమే చేసుకోవాలా. అయినా కానీ ఈ లోన్ల బాధకే ఈ పని చేసుకున్నావు, లేకపోతే నేను ఈ పని కూడా చేయకపోతుంటే. ఎందుకంటే ఆల్రెడీ నాకు టైలరింగ్ వచ్చు కాబట్టి దాని మీదనే ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి అది నేర్చుకుంటుంటే. కాకపోతే ఇక నేను చేసుకున్న లోన్ల బాకీ ఇదంతా నేను చేసుకున్న కర్మనే. ఎందుకంటే బాకులు ముట్టిపోతే మంచిగా ఉండొచ్చు అని చెప్పేసి లోన్లు లేపి మరి బాకులు కట్టినాము. ఇంకా బాకులు అయితే ముట్టిపోయినాయి కానీ లోన్ల పైసలు కట్టకపోతే ఊరుకుంటారా? అవి కట్టనీకి ఈ పని అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు. వీళ్ళు అయితే కొంచెం టైం దొరికింది అబ్బా గుట్టకు ప్రశాంతంగా మాట్లాడుకోనికి. ఎందుకంటే ఎసొంటి సప్పులు లేదు కదా. మా ఊళ్ళో వస్తే కంకర కొడితే ఆ కంకర సౌండ్ వినబడుతుంది. అట్లనే ఇంకా కాశోళ్ళు రాయి కొడతారు కదా, కట్రాయి ఐడరు. ఇంకా వాళ్ళు కూడా వచ్చిర్రు కానీ ఇప్పుడు అన్నం తింటారు కావచ్చు, అందుకే సౌండ్ అయితే లేదు. మా వాళ్ళు కంకర కొట్టేటోళ్ళు కోరిక ఎవ్వరు రాలేరని చెప్పినా కదా. ఇదైతే నిన్న కొట్టిన కంకర అన్నమాట. ఇంకా 2 ట్రిప్పులు స్టాక్ ఉంటే అవే నింపుకొని ఇంటికైతే పోతున్నాం అన్నమాట. ఇంకా 3 ట్రిప్పులు నింపాలంట, మరి నిజమో కాదో తెలియదు కానీ ఇంకా ఇక్కడ దిగి ఇంటికైతే పోవాలా. బండి భీమగల్ సైడ్ పోతుంది కాబట్టి. ఇంకా మా ఇంటి సైడ్ గిరాకులు ఉంటేనే ఇంటికాడ దిగుడు అవుతుంది, లేకపోతే ఇంక ఇట్లా నడుచుకుంటూనే పోవాలి ఇడికని. మామిడికాయలు ఓళ్ళని ఉన్నారో లేదో. ఈ టేస్ట్ అయితే మస్తు ఉంటుంది ఈ చెట్లది. ఈ చెట్ల కాయల టేస్ట్ మంచిగా ఉంటుందని ఒక కాయ అయితే తెంపుకున్నా, దొంగతనం చేసినట్టు. ఓళ్ళు లేరు, జల్దీ పోవాలి ఇంటికి. తినుకుంటూ పోతాన్నమాట. ఈ చెట్లకాయ టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది, అందుకే తీసుకున్నాం. అంటే మా ఇంటిని కనియనం కాయలున్నా కానీ
అవి తెంపుతలేము. నా చేతులతో ఫస్ట్ టైం తెంపుకున్న కాయ ఇది అన్నమాట. ఇవన్నీ తోటలు, ఏం తోటలేమో, అక్కడ బంతిపూల చెట్లు ఏమో ఉన్నాయి. అసలు అయితే మొర్రి పండు తెంపుకుందాం అనుకున్నాం. ఇక గిన్నెని కూడా ఇంకా మంచిగా తోమిన గుట్టకి. కాకపోతే అవన్నీ కాయలే ఉన్నాయి, పండ్లు అయితే కాలేవు. ఇంకా అందుకే తెంపుకరాలేదన్నమాట. మామిడి చెట్లు అవి దాటితే మా ఇండ్లు అయితే వస్తాయి. ఇంకొక గుడి, ఆ శిఖరం చూడు ఎంత దూరం ఉన్నగా అనిపిస్తుంది ఆ గుడి శిఖరం అయితే. ఎన్ని కాయలు ఉన్నా కానీ తెంపం మేము, అలా అడుగుతాం వాళ్ళే ఇస్తారు. ఈ మామిడి చెట్లు అయితే తీయటి పుల్లటి అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి. ఇట్లా గ్రీన్ కలర్గా కనిపిస్తున్న చెట్లు అయితే పుల్లటి కాయలు, ఇంకిట్లున్న చెట్లు అయితే బంగినపల్లి కాయలు అంటారు కదా అవే. ఈ పండ్లు మక్కితే మాత్రం మస్తు టేస్ట్ వస్తాయి ఈ పుల్లటి పండ్లు. 11 అవుతుంది, 11ంటికి ఇంటికి వచ్చినాం. సరే మామిడికాయలు అయితే మామూలుగా లేవు, దగ్గరికి నుంచి చూపెడుతున్నాం మీ అందరికీ. చెట్ల నిండా అయినాయి. ఇంకా తోటలో కావాలన్నైనా ఈయన బిస్తరేసుకున్నాడు మంచంతో పాటు. మామిడికాయలు చూడు రెండు గనమైనయో. చెట్ల నిండా అవే కాయలు, ఇవన్నీ పుల్లటి కాయలు. ఇవైతే తీయటి కాయలు, బంగినపల్లి కాయలు అంటారుగా ఇవే. ఈ చెట్టు అదే, అక్కడ కనిపించే చెట్టు అదే, ఇక ఇది కూడా అదే. ఇంకా మా ఇల్లు కూడా వచ్చేసినాయి. ఇవే మా ఇండ్లు, మా ఇండ్లకు దగ్గర నుండి ఇప్పుడు. అమ్మయ్య ఫైనల్ ఇంటికైతే వచ్చేసిన. ఈరోజు బ్లాగ్ అయితే మంచిగా ఉంది. మీకు నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కూలర్లు అన్నీ తీసి బయట పెట్టారు, ఎండాకాలం వచ్చింది ఇక రిపేర్ చేయించుకొని. కానీ 3 కూలర్లు అయితే ఉన్నాయి. ఇంటికాడ స్టాక్ కంకర నింపాలని అన్నాం కదా 3 ట్రిప్పులు. ఇంకా అది నింపనీకి అయితే పోతున్నాం. మా అమ్మ తల్లి నాతో పాటు వస్తుంది కంకర నింపనీకి. ఒక ట్రిప్పు దొడ్డు కంకర నింపినాము, అది కాల్ చేసి జల్దీ వస్తుంది అనుకున్నాం. కాకపోతే 1-2 గంటలకు వచ్చింది బండి అయితే. ఇంకా ఆలోపు మధ్యాహ్నం భోజనం కూడా చేసేసినాము. ప్రొద్దున జల్దీ తిన్నాం కాబట్టి ఇంకా మధ్యాహ్నం కూడా జల్దీ ఆకలైంది, అందుకే తినేసి ఇంకా కంకర నింపబోయినాం. ఇంకేడ ట్రాక్టర్ వచ్చిందని అంటే ఇంకా నింపనీకైతే పోతున్నాము. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే పట్టవగలు 2:30 అవుతుంది. ఎండలు అయితే మామూలుగా కొడతలేవు. ఇంత ఎండలో పని చేస్తారు అంటే బాగా రిస్క్. పని చేస్తే ఒక గోస, చేయకపోతే ఇంకొక గోస. ఈ మధ్యాహ్నం 2:30 అవుతుంది ఇప్పుడైతే. ఇంకా నింపాల కంకర. ఇప్పుడు ఏ కంకర నింపాలంటే 40M కంకర నింపాలంట. ఇది అదే 40M కంకర. ఇప్పుడు ఇది నింపాల. 4 ట్రిప్పులు దొడ్డు కంకర, ఒకటి 40M. ఈ కంకర పారతో నింపాల, బాగా రిస్క్ అవుతుంది. పారలు చూడు ఎంత ఖతర్నాకు ఉన్నాయో. ఒకసారి ఎండని చూడు ఎంత గంజప్ప. ఇట్లుంటుందబ్బా మా పని. మా కష్టానికి ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.